అండి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఈ రాత్రికాల సమయంలో నీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి మీ కృప మీ కాపుదల మా అందరితో ఉంచి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేడు సమాజంలో జరుగుతున్నటువంటి అల్లర్లకు కారణం ఏంటి అని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, బోధించేటటువంటి బోధ లేఖనాధారంగా బోధించలేకపోతే చాలా పొరపాట్లు జరిగేటటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే బోధించేటటువంటి బోధ వాక్యానుసారమైనదైతే ఈ సమాజంలో ఎట్లాంటి అల్లర్లు ఉండవు, ఎట్లాంటి సమస్యలు ఉండవు. కనుక ఈరోజు బోధను దాటి ఈరోజు బోధిస్తున్నటువంటి కొంతమంది సేవకులను గురించి మనం ఆలోచన చేయగలిగితే ఎవరు కావాలని బోధించరండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచన చేస్తూ వాక్య పరిధిలోనే సువార్తను ఉన్నట్టుగా బోధిస్తే ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు. నువ్వు ఎలా మంచి బోధించినా, చెడుగా మనం భావించుకొని బోధించుకున్నా, లేదా సంస్థలకు కట్టుబడి బోధించినా, లేదా నీ సుబుద్ధిని ఆధారం చేసుకొని బోధించిన సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది. కనుక అపవాది ఏ రీతికైనా కూడా దేవుని పనిని పాడు చేయాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సమాజంలో. కనుక ఎప్పుడైనా ఒక మనిషికి మనం క్వశ్చన్ వేసేటప్పుడు లేఖనానుసారంగానే క్వశ్చన్ వేయాలి. ఏదైనా సమాధానం చెప్పేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు లేఖనాధారంగానే మాట్లాడాలి. ఒక సంస్థకు కట్టుబాటు సిద్ధాంతపరమైన విధానంలో మనం బోధించుకుంటూ వెళ్ళినా, లేదా మన జ్ఞానంతో మన సొంత ఆలోచనతో మనం బోధించుకుంటూ వెళ్ళినా, నేడు సమాజానికి మనం వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి ఆన్సర్ చేసే పరిస్థితి ఉండదని గమనించాలి ఈ విషయాన్ని ముందుగా. ఎందుకంటే లేఖన ఆధారం చేసుకొని, లేఖనంలో ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని మనం మాట్లాడగలిగినప్పుడు ఎవరికైనా ఏదైనా ఆన్సర్ చేయగలుగుతాం మనం. కానీ లేఖనాధారంగా మనం మాట్లాడకుండా, లేఖన పరిధిలో మనం ఆలోచన చేయకుండా, ఇదిగో ఈ మా సంస్థకు లేకపోతే మా సహవాసానికి కట్టుబాట్లు ఉన్నాయండి, ఈ సిద్ధాంతపరమైనటువంటి ఒక క్రమం ఉందండి అని ఒక సంస్థకు పరిమితమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి భావనతో ఈరోజు సంఘాలను కనుక మనం నడిపితే, ఆ సంఘ కట్టుబాట్లతోనే మనం ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే ఖచ్చితంగా బయట ఉన్నటువంటి, అంటే సంఘానికి వెలుపుటున్నటువంటి వారితో సమస్యలు వచ్చి పడే అవకాశం ఉంది. కనుక దాన్ని మనం మనసులో పెట్టుకొని జాగ్రత్తగా బోధించటం చాలా మంచిది. ఎందుకంటే సర్వలోకానికి సువార్త వెళ్ళాలంటే సమస్యలు క్రియేట్ చేసుకుంటూ వెళ్తే సువార్త ఎప్పటికీ అందించలేము మనం. అది దేవుని సంకల్పం కూడా కాదు, దేవుని యొక్క నిర్ణయం కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయా సమయాల్లో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయా ప్రాంతాలలో ఆయా సమయాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు చెప్పనటువంటి బోధ ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక మనిషిని విమర్శించేలాగా కానీ, ఒక మనిషిని అవమానపరిచేలాగా కానీ ఆయన ఏం చేయలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు చేయలేదు, అపోస్తులు చేయలేదు, ఎక్కడ ప్రవక్తలు కూడా మనకు చేసినట్టుగా కనపడట్ల గ్రంథంలో. కానీ వాళ్ళు చెప్పని మాటలు నేడున్నటువంటి సేవకులు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటను అక్కడ తెలియజేశారు. చూద్దాం ఆ మాట ఏంటో. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయము వచనం 7 చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 7వ అధ్యాయం వచనం 7లో ఏమన్నాడంటే, వారు మానవులు కల్పించిన పద్ధతులు చూడండి, దైవోపదేశాలుగా వాళ్ళు బోధిస్తున్నారు.
అంటే మనిషి కల్పించినటువంటి పద్ధతులను ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి ఆపాదించి మనం బోధించకూడదు. ఎందుకంటే దేవుడు నిర్ణయించినటువంటిది, దేవుడు రాయించినటువంటి గ్రంథం మన చేతిలో ఉండగా మానవులు కల్పించినవి మనం ఎందుకు చెప్పాలి? అందుకని వాక్యాన్ని బోధించేటటువంటి సేవకులకి దేవుని గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త అన్నాడు పౌలు గారు తిమోతి గారితో. ఎందుకంటే బోధించేటటువంటి ప్రతి సేవకులు గమనించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మనం బోధిస్తున్నటువంటి బోధ లేఖనానుసారమైనటువంటి బోధ ఉండాలి. అంతేగాని నా యొక్క సొంత ఆలోచనతోనో లేదో మతపరమైనటువంటి బోధనో సిద్ధాంతపరమైనటువంటి బోధనో ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం చేత నువ్వు బోధిస్తే పొరపాటు జరిగిపోతుంది. సంఘాన్ని మనం కాపాడలేము, మనం కూడా కాపాడుకోలేము. ఎందుకంటే జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సంఘానికి వెలుపట్టి వారి ఎడల ఎలా నడుచుకోమని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏదైనా ఒక మాట మనం మాట్లాడుతున్నాం అనంటే ఎదుటివారికి నొప్పించేలాగా, ఎదుటివారిని అవమానపరిచేలాగా, ఎదుటివారిని కించపరిచేలాగా మనం ఎందుకు బోధ చేయాలి? ఏమన్నా ఎదుటివారిని కించపరిచేలాగా, అవమానపరిచేలాగా మనం బోధిస్తే ఆ బోధ వింటున్నటువంటి వ్యక్తి మారగలడా? ఏమండి, సంఘానికి వెలుపుటున్నవారు సంఘంలోకి చేర్చబడతారా? మీరు ఆలోచించండి. ఆలోచన చేయాలి కదండి. లేఖనం అసలు ఏమని సెలవిస్తూ ఉంది? కొలసీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 5-6 వచనాల్లో సంఘానికి ఎలుపటి వారి ఎడల ఎలా నడుచుకోమని పౌలు గారు మాట్లాడుతున్నారు. కొన్ని పాయింట్స్ మనం పరిచయ భాగంగా చూద్దాం. ప్రాముఖ్యమైన సంగతులు రేపటి దిన 2వ భాగంగా మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో కిందకు వచ్చేసరికి సంఘమునకు వెలుపటి వారి ఎడల, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అన్నాడు. అంటే సంఘంలో వచ్చినటువంటి వారి ఎడల కానీ, సంఘానికి బయట ఉన్నటువంటి వారితో కానీ మనం ఎలా మాట్లాడాలో క్లారిటీ బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నామో బయట వారితో కూడా ఎలా మాట్లాడాలి? ఇప్పుడు సంఘంలో ఉన్నవారితో గౌరవపదంగా మాట్లాడుతూ ఉంటాం సంఘానికి వచ్చిన వాళ్ళతో. మరి సంఘంలోకి వచ్చిన వారితో గౌరవపదంగా మాట్లాడుతున్నటువంటి గౌరవపదమైనటువంటి భావజాలాలు మరి సంఘంలో వెలుపట్టున్న వారి అట్లా ఎందుకు ఉండట్లేదు కొంతమందికి? అంటే వాళ్ళు పాపులని భావించుకొని వాళ్ళని ప్రత్యేకంగా మేము ప్రత్యేకించబడినటువంటి వాళ్ళము, వాళ్ళతో మాకేంటి సంబంధం అనుకుంటున్నారు చాలామంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా అనుకోలేదు. ఆయన పాపులతోనే కలిసి తిరిగాడు. ఎందుకు తిరిగాడంటే పాపులను మార్చడానికి కదండి ఆయన వచ్చింది. ఈరోజు నీ సువార్త పని దేనికోసం? నీ సంచులు నింపుకోవడానికి, నీ కడుపు నింపుకోవడానికి కాదు సువార్త చేసేది నువ్వైనా నేనైనా. ఒక పాపిని మార్చగలిగేటటువంటి బోధ చేయటం కొరకు దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తులే సేవకులు. తాముగా ఎన్నిక చేయబడిన వారు కూడా ఉన్నారులేండి, వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు వాళ్ళ జోలి. కనుక సంఘానికి వెలుపట్టు ఉన్నటువంటి వారి ఎడల ఎలా నడుచుకోమన్నాడు? జ్ఞానము కలిగి నడుచుకోనుండి. కింద 6లో అంటాడు కదా, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండని అన్నాడు. బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? ఉప్పు వేసినట్టు రుచి కరిగిన మాటలు మాట్లాడాలి. సమాజంలో మనం క్రైస్తవ సంఘము, క్రైస్తవ కుటుంబం సమాజంలో సంఘానికి వెలుపటున్న వారి ఎడల రుచికరమైన మాటలు మాట్లాడాలి కానీ నొప్పి కలిగించే మాటలు మాట్లాడకూడదు. ఒక మనిషిని విమర్శించేలాగా, ఒక మనిషిని అవమానపరిచేలాగా, ఒక మనిషిని నిందించేలాగా మాట్లాడడానికి కాదు మనల్ని నిలబెట్టుకుంది సంఘంలో దేవుడు. అందుకే అట్లాంటి వారిని గూర్చి ఈరోజు దేవునికి నామానికి, దేవుని మహిమకు ఆటంకంగా ఈరోజు బయట అల్లరి జరుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఒక్కళ్ళు చేసినటువంటి తప్పు వలన యావత్ క్రైస్తవ కుటుంబానికి నిందలు అవమానాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. 2వ కీర్తనలో మనం చదువుకున్నాం కదండి, అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, భూరాజులు ఎందుకు ఏకమైపోయారు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియమైన దేవుని వారలారా, అన్ని జనులు ఎందుకు అల్లరి చేస్తారు? వాళ్ళ జోలికి మనం వెళ్ళాం కాబట్టి, వాళ్ళ గురించి మనం నిందించి మాట్లాడుతున్నాం కాబట్టి, వారిని గూర్చినటువంటి అనేకమైనటువంటి మాటలు ఈరోజు క్రైస్తవ కుటుంబంలో నుంచి నోరు జారుతున్నారు. కనుకనే వాళ్ళు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ మీద మనం నోరు జారటం, మనకున్నది చెప్పడానికి మనకిచ్చిన కాలం సరిపోవట్లేదు. మనకు
కానీ అలాంటప్పుడు సాటి మనిషిని ప్రేమించమని చెబుతున్నటువంటి నేడు క్రైస్తవ కుటుంబం మరి ఎందుకండి అవమానకరంగా నిందించటం, ఎందుకండి బోధించటం? మీరు ఆలోచన చేయండి. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, నాయన బోధ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమండి నీ యొక్క జ్ఞానాన్ని పట్టి బోధించకూడదు, నీ యొక్క సొంత ఆలోచన పట్టి మాట్లాడకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి మాట్లాడుతున్నాడు ఆయన పౌలు గారి సంఘంతో. 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, నేను చదువుతున్న జాగ్రత్తగా వినండి. చూడండి, 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. నేను మాట్లాడగలను, నాకు సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తిని, మహా తెలివి కలిగిన నేను ఏదైనా మాట్లాడగలను, ఏదైనా చెప్పగలను అని నీ ఆలోచనతో చెప్పొద్దు అంటున్నాడు బోధ. మరి ఎలా చెప్పాలి బోధ? ఏదైతే పరిశుద్ధాత్ముడు నీకు కనపరుస్తాడో, ఏదైతే దేవుని యొక్క శక్తి అంటే లేఖనములో ఉందో దానినే దృష్టాంతములుగా మనం ఎత్తి చూపించాలి, ఎత్తి మాట్లాడాలి. కానీ ఇదిగో నేను మాట్లాడగలిగినటువంటి శక్తి నాకు ఉందండి, మంచి జ్ఞానవంతుండండి, నేను బాగా మాట్లాడగలనండి. నీ జ్ఞానం ఎవరికి కావాలి? ఇక్కడ అవసరం లేదు నీ జ్ఞానం. నీ జ్ఞానంతో బోధిస్తే అది బోధ అయిపోదు, సమస్యలు తీసుకొచ్చి పెడతారు దేవునికి. దేవుని నామానికి మహిమ కలిగించవలసినటువంటి స్థాయిని కోల్పోయి అవమానాన్ని తీసుకొచ్చినటువంటి స్థాయి ఏర్పడుతుందని గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది నేడు క్రైస్తవ కుటుంబానికి. ప్రియులారా, మీరు గమనించండి, స్త్రీ అలంకరణ, క్రైస్తవ స్త్రీ అలంకరణ దేవునికి అసహ్యమా? మీరు ఆలోచన చేయండి. క్రైస్తవ స్త్రీ అలంకరణ దేవునికి అసహ్యమా? ఏమంటే అలంకరించుకుంటే దేవుడు అసహించుకుంటాడా? అలంకరణ దేవునికి అసహ్యమా? మరి ఎందుకు ఇన్ని వాదోపవాదాలు జరుగుతున్నాయి? అసలు చెప్పనటువంటి విషయాన్ని ఈరోజు ఒక ఆచారబద్ధంగా కొనసాగించుకుంటూ దాన్ని ఒక ఆచరణగా కొనసాగిస్తున్నటువంటి కొన్ని సంఘాలు, కొన్ని సంస్థలు దీన్ని ఆలోచన ఎందుకు చేయట్లేదు? అన్ని జనులకు ఎందుకు హేళనగా, ఆటంకంగా మారిపోతున్నారు ఈ సంఘాలు? అంటే అన్నీ తీసేస్తేనే క్రైస్తవులను పిలవబడతారా? అన్నీ పెట్టుకుంటే క్రైస్తవులను పిలవబడరా? అన్నీ పెట్టుకునే వాళ్ళేమో అన్యులు అయిపోయి అన్నీ తీసేసినాడు క్రైస్తవులని బైబిల్ ఎక్కడైనా చెప్పిందా? అసలు ఎక్కడైనా తీసేయమని చెప్పిందా బైబిల్? ఎక్కడైనా తగు మాత్రమని బైబిల్ చెబితే మొత్తం తీసేయమని మనోళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇలా బైబిల్ అర్థమైనట్ట, అర్థం కానట్ట? మీరు ఆలోచన చేయండి. పేతురు గారు రాసినటువంటి, ఒకసారి ఆ మాట చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెబుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా మనం విందాం ప్రియులారా. చూద్దాం, కొన్ని మూలాలు చూద్దాం బైబిల్లో. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఏ సంగతులు? అన్ని సంగతులు కాదండి, కొన్ని సంగతులు కష్టంగా ఉంటాయి. ఎందుకు కష్టంగా ఉంటాయో క్లారిటీ ఇస్తున్నాడు కింద, జాగ్రత్తగా మనం వినాలి. ఎందుకు కష్టంగా ఉన్నాయో, ఎవరెవరికి కష్టం అని అంటే, ఈ ఎవరికి కష్టం అంటే కొన్ని సంగతులు అర్థం చేసుకోవటానికి విద్యా విహీనులు, నెక్స్ట్ అస్థిరులు, అంటే ఎప్పటి నుంచో సంఘంలో ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచే బోధ చేస్తున్నటువంటి కొంతమంది స్థిరులు ఉన్నారు. కొంతమంది సంఘాల్లో విద్య లేనటువంటి వారు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తులు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, చూడండి, విద్యా విహీనులు, అస్థిరులైన వారు, అంటే స్థిరత్వం లేనటువంటి వ్యక్తులు. అర్థమవుతుందండి? ఎప్పటి నుంచో సంఘాల్లో ఉన్న స్థిరత్వం లేనటువంటి వ్యక్తులు. అస్థిరులు అంటే ఒకసారి నికరంగా ఉండరు, వీళ్ళు ఒక దాని మీద నికరంగా నిలబడరు. అట్లాంటి వాళ్ళకి లేఖనం ఏమైపోయిందంటే అపార్థం చేసుకుంటున్నారు. వీళ్ళు వక్రీకరించేసుకోవటం, అర్థం కాక దాని భావం తెలియక వ్యర్థంగా మాట్లాడేయటం. ఇట్లాంటి భావన కలిగినటువంటి వాళ్ళ బోధ వలన కుటుంబాలే కూలిపోతున్నాయి, పాడైపోతున్నాయి అంటున్నాడు పౌలు గారు. ఒకసారి ఆ మాట చూద్దాం. తీతు గారికి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము, తీతు గారికి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం 11వ వచనం చూస్తారా ప్రియులారా? వారి నోళ్లు మోయించవలెను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని వాళ్ళ లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. దేనికోసం బోధిస్తున్నారంటే ఇలాంటి వాళ్ళందరూ దేనికోసం బోధిస్తున్నారు? వాళ్ళ లాభం కోసం. ఏంటి వాళ్ళ లాభం?
ఏదో ఒక ఆచారబద్ధంగా ఒక క్రియను తీసుకొచ్చి దేవుని వాక్యానికి ఆపాదించేసి ఇదిగో మేము గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాం, ఇదే పరిశుద్ధతకు నిదర్శనం, ఇదే వాక్యానుసారమైందని కొన్ని అమలు చేసేసి అసలు ఇది దేవుని వాక్య ప్రకారం ఉందా లేదా, ఇది దేవుని వాక్యానికి సపోర్ట్ అవుతుందా లేదా, ఇది పరిశుద్ధత కాదా అన్న ఆలోచన ఈరోజు చాలామందికి చెప్పేవాళ్ళకి లేదు, ఆ చెబుతున్నటువంటి బోధ వినేవారికి అంతకన్నా లేదు. అందుకని యాకోబు గారు అన్నాడు, మీరు వినివారు మాత్రమై ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారని బైబిల్ క్లారిటీ ఇచ్చింది. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఈరోజు నేను చెబుతుంది కూడా మీరు నమ్మొద్దు గుడ్డిగా. బైబిల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి, వాక్య ప్రకారం చెబుతున్నానో లేదో చెక్ చేసుకోండి, ఇది కరెక్ట్ అయిందా కాదో చెక్ చేసుకోండి, ఇది ఆత్మ సంబంధమైన బోధ లేదా దేహ సంబంధమైన బోధ, ఇది ఒక పాపిని మార్చే బోధ లేదంటే నా పొట్ట కూడి కోసం బోధిస్తున్నటువంటి బోధ అనేది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరత మీకైనా నాకైనా అందరికీ ఉందని దేవుని గ్రంథం హెచ్చరిస్తుంది. ప్రియులారా, మీరు గమనించండి, స్త్రీ అలంకరణ దేవునికి అసహ్యమా? మీరు ఆలోచన చేయండి. మరి ఏది అసహ్యం దేవునికి? దేవునికి ఏది అసహ్యం? అలంకరణ అసహ్యం అని 66 పుస్తకాల్లో ఎక్కడ కూడా ఒక్క రెఫరెన్స్ మీరు చూపించలేరు. ఎందుకంటే స్త్రీ అలంకరణ గూర్చినటువంటి ప్రత్యేకమైన ప్రాముఖ్యమైనటువంటి బోధ ఏ సేవకుడు చేయలేదు. బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందండి? ఎక్కడ కనపడదు మీకు? మరి ఏది అసహ్యం దేవునికి? అసలు దేవుడు దేని గురించి మనసు నిలిపాడు ఈ మానవ ఆకారం మీదనంటే శరీరం మీద నిలపలేదండి దేవుడు. మరి ఏం కావాలి ఆయనకు? దేవునికి కావలసింది మానవ హృదయం కావాలి. మానవ హృదయం పరిశుద్ధమైనదైతే ఈ దేహమంతా పరిశుద్ధమవుతుంది. కానీ మానవ హృదయం చెడిపోయింది అనుకోండి, పైన ఉన్నటువంటి దేహానికి వైట్ అండ్ వైట్ వేస్తే ఏమైనా లాభం ఉందా? మీరు ఆలోచన చేయండి. అందుకే దేవుడు నరుని వేషమును చూడడు. అసలు నువ్వు అలంకరించుకోవలసింది దేవునికి ఇష్టమైనది హృదయం. మరి దేవునికి ఇష్టమైనటువంటిది మరి నువ్వు అలంకరించుకుంటున్నావా? ఆ అలంకరణ దేవునికి కావాలి. కానీ ఈరోజు ఏదైతే మనం అలంకరణగా భావించుకొని అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్, దేవుడు అసహించుకుంటాడని మాట్లాడుతున్నాం. కానీ అసలు దేవుడు అసహించుకునేటటువంటి కొన్ని అవి తీసుకోవాలి మీరు. ఏంటవి చూద్దాం మనం కొన్ని మాటలు. దేవుడు అసహించుకునే ఏంటో కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు ఏం చేయాలో అక్కడ సొలొమోను గారు చక్కటి క్లారిటీ ఇచ్చాడు. ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయం 13వ వచనంలో, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నసహించుకొనుటయే అన్నాడు. ఏంట చెడుతనం? ఏది దేవునికి అసహ్యమైనది అని అంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవుడు ఏమంటున్నాడంటే ఇవి నాకు అసహ్యం రా నాయన. ఇవన్నీ హృదయంలో పెట్టుకొని పైన మాత్రం అలంకారం తీసేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? మీరు ఆలోచన చేయండి. లేఖనం చాలా స్పష్టంగా చెబుతుందండి. పైన ఉన్నటువంటి దేహానికి వేసుకున్నటువంటి అలంకరణ దేవుడు కంప్లీట్గా ఎక్కడా తీసేయమని చెప్పలేదండి, తగు మాత్రం అని చెప్పాడు. కానీ తగు మాత్రం అని చెప్పినటువంటి పదాన్ని పూర్తిగా తీసేయండి అని ఆపాదించేశారు. ఆపాదించేసినటువంటి వ్యక్తులు ఆపాదించినట్టుగా బతకట్లేదు ఈరోజు. సమాజానికి అసహ్యంగా కనపడుతుంది. రెండవది దేవుని దృష్టికి అసహ్యంగా కనపడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనమును అసహించుకుంటేనే దేవుడు ఇష్టపడతాడు. గమనించాలి. అలంకరణ తీసేస్తే దేవుడు ఇష్టపడడు. నువ్వు తీసేయవలసింది ఇవన్నీ తీసేయాలి. హృదయంలో ఇవన్నీ తీసేయకుండా ఇవన్నీ లోనెట్టేసుకొని నీ పైన ఉన్నవన్నీ తీసేసానండి అనంటే దేవుడు అసహించుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి అది కాదు ప్రాముఖ్యమైనది దేవునికి హృదయమే ప్రాముఖ్యమైనది. హృదయంలో ఉన్నటువంటి చెడు, ఆ కల్మషం, ఏదైతే గర్వం నీలో ఉందో అదంతా తొలగించేసుకో. అది తొలగించుకోకపోతేనే దేవుడు అసహించుకుంటాడు. కానీ అలంకరణ పెట్టుకుంటే దేవుడు అసహించుకోవడం అది గుర్తుపెట్టుకో. ఇంకొక మాట చూడు మరి బైబిల్ గ్రంథంలో నుంచి. మరి ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇంకా దేవుడు మరి ఏది అసహించుకుంటాడో మరి మనకు తెలియాలి కదా. చూడండి, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు అంటున్నాడు. అంటే ఇంకా ఉందా లిస్ట్? అది దేవునికి అసహ్యమైనవి. నువ్వు బొట్టు పెట్టుకున్నా అసహించుకోడు, నువ్వు పూలు పెట్టుకున్నా అసహించుకోడు, నువ్వు గాజులు వేసుకున్నా అసహించుకోడు, నువ్వు ఏది పెట్టుకున్నా దేవుడు అసహించుకోడు. మరి ఏది ఉంటే అసహించుకుంటాడు? ఇప్పుడు చదువు మరి జాగ్రత్తగా. అవేవనగా చూడండి, ఏది ఉంటే నిన్ను అసహించుకుంటాడు చూడు.
నీ బొట్టుంటే అసహించుకోడు, పూలుంటే అసహించుకోడు, మరి ఏదుంటే అసహించుకుంటాడు? ఒకసారి మీరు చూడండి. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు, చూడండి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడం పుట్టించువాడు. ఇట్లాంటి దరిద్రం అంతా మనలో ఉందనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. ఇదంతా మనలో ఉంచేసుకొని పైన ఉన్నదంతా తీసేసామనుకోండి, దేవుడు ఇష్టపడతాడా? మీరు ఆలోచన చేయండి. ఏ అలంకరణ దేవునికి ఇష్టం? సాధువైనట్టియు మృదువైనట్టియు అక్షయ అలంకారం అనే గుణం దేవునికి ఇష్టమైంది. ప్రియమైన దేవుని వారలారా, ఒక లక్షణాన్ని గురించి ఈ సమాజానికి నేర్పించడానికి ఈ బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ ఎంత ఇష్టంగా స్త్రీ ఇష్టపడుతుందో, ఎంత ఇదిగా అందంగా అలంకరించుకుంటుందో, దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఒక అలంకరణ గురించి ఆయన మాట్లాడుతూ వర్ణిస్తూ పేతురు గారు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం కూడా 3 ప్రియులారు చూద్దాం ఒకసారి. చూడండి, ఆయన ఏమంటున్నాడు? చాలా జాగ్రత్తగా వినండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. జాగ్రత్తగా వినాలి. అంటే ఉండక అన్నాడంటే పూర్తిగా ఉండొద్దు అని, అది అర్థం. కానీ క్లారిటీ దేవుడు రాస్తాడుకండి. దేవుడు మనలా అజ్ఞాని కాదుగా. ఆ మాట అన్నాక మనం సరిపోవు. దేవుడు మహాజ్ఞాని. ఆయన ఏదైనా క్లారిటీ చెప్తాడు. ఇదిగో నేను ఇవన్నీ అసహించుకుంటాను రయ్యా అన్నడం లేదా? చెప్పాడా? చెడు అంటే ఏంటి? గర్వం, అహంకారం, ఏమంటే వారం లేనటువంటి తనం, ఇవన్నీ మీలో ఉంటే నేను అసహించుకుంటా అన్నట్టు. మరి ఇక్కడ అలంకరణ దగ్గరకు వచ్చేసరికి ఏవే తత్వాలు ఉండాలి మీలో అంటే, ఇదిగో బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ మీకు అలంకరముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారం మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలేను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు అన్నాడు. ఏ అలంకరణ దేవుని దృష్టికి విలువగలది? ఇప్పుడు చూపించాను కొన్ని లక్షణాలు మీకు. అవన్నీ దేవునికి ఇష్టం లేవు అవన్నీ. ఇప్పుడు బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ దేవునికి ఇష్టమా కాదా అని అంటే, ప్రియమైన దేవుని వారలారా, అసలు దేవుడు దాని గురించి ఎక్కడ చెప్పలేదు. కానీ ఈరోజు నేడు సంఘాల్లో చెప్పేసి హద్దు మీరిపోయి మాట్లాడి సంఘానికి వెలుపట ఉన్న వారిని వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు క్రీస్తు యొక్క స్వార్థకు అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి కొందరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మనం బ్రతుకుతుంది ఎక్కడ? సమాజంలో బ్రతుకుతున్నాం. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి వారిని అవమానించేలాగా మన బోధలు ఉండకూడదు, కించపరిచేలాగా మన బోధలు ఉండకూడదు. వాక్యానుసారంగా మన బోధ ఉండాలి. దేవునికి ఏది ఇష్టమో, దేవుడు ఏది అసహించుకుంటాడో దాన్ని వదిలేసేయాలి. దేవునికి ఇష్టమైనవి మనం అనుసరిస్తూ ఎదుటివారు అనుసరించేలాగా మనం బోధించాలి. అదే బోధకుని యొక్క లక్షణం, సేవకునికి ఉండవలసినటువంటి తత్వం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? 4వ వచనంలో సాధువైనట్టు అన్నాడు. సాధు స్వభావం దేనికి ఉంటుంది? జంతువుల్లో ఎక్కువగా మనకు కనపడుతుంది సాధు స్వభావం. మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు చూడండి, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఎద్దులు కానీ, గాడిదలు కానీ, ఒంటెలు కానీ, ప్రతి జీవి కూడా, చివరికి కుక్క కూడా, ప్రతి జీవి కూడా మనిషికి ఎలా లోబడుతుందండి? ఎలా తగ్గింపు తత్వంగా ఉంటుంది? మనం తిట్టినా కొట్టినా కూడా అది ఏం చేస్తుందండి? నీకు లోబడుతూనే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఎదురు జరగదు. అలాంటి తత్వం నీలో కనపడాలి. ఎక్కడుంది ఈరోజు? ఒంటి మీద అన్నీ తీసేసుకుంటే ఉపయోగం ఏముందండి? హృదయంలో ఉన్నవి తీసేసుకోవాలి. అసలు ఏది ధరించాలో, ఏది నిజమైనటువంటి అలంకరణ కూడా మీకు చూపిస్తాను నేను. అందుకే ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని చూపించి మీకు ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. 5వ వచనం చూడండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడేటువంటి చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఇప్పుడు ఒంటి మీద అలంకరణ అంతా తీసేసి నీ భర్తకు లోబడలేదనుకో, ఇదే దేవునికి అవసరమైనటువంటిది? ఇది దేవునికి ఇష్టమైనటువంటి లక్షణమా? కాదండి. ఇప్పుడు ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు నీ భర్తకు, నీ యజమానికి లోబడమని బైబిల్ చెప్పింది. ఈ పరిశుద్ధ అలంకరణలో, ఇతను అంతరంగ అలంకరణలో, అక్షయమైనటువంటి అలంకరణలో మొదటి మాటే స్త్రీకి చెబుతున్నాడు, ఇదిగో నీ భర్తకు లోబడు అంటున్నాడు. అదొక అలంకరణ దేవుడికి, స్త్రీకి. ఒక మంచి లక్షణం ఇది. నీలో సాధు స్వభావం ఉందనుకో, నీ భర్తకు నువ్వు విధేయత కలిగి లోబడ్డావు అనుకో, అదొక గొప్ప అలంకరణ. అది అవసరం దేవునికి. అది నీకు అందం కూడా. అందుకే
చక్కటి మాట సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని వారలారా, వివేకము లేని సుందర స్త్రీ ఎంత అందంగా ఉంటే ఉపయోగం ఏముంది? పంది ముక్కునున్న బంగారు కమ్మె లాంటిది అన్నట్టు. ఆలోచన చేయండి, ఎంత అందంగా ఉంటే ఉపయోగం ఏముంది? నీలో ఏముండాలి? వివేకం, జ్ఞానం నీలో ఉండాలి. ఇప్పుడు పంది ముక్కుకి ₹1,00,000 బంగారు కమ్మ తీసుకెళ్ళి పెట్టామనుకోండి, అది ఏం చేస్తుందండి? దాని విలువ దానికి తెలుసా? తెలియదు దానికి. కనుక అది తీసుకెళ్ళి నిశ్చితమైనటువంటి దాంట్లో పెడుతుంది అది. కాబట్టి ఆ బంగారానికి ఏమైపోతుంది? మలినమైపోతుంది, పాడైపోతుంది అది. అలానే నువ్వు ఎంత అందంగా ముస్తాబు అయితే ఉపయోగం ఏముంది అలంకరించుకొని? దేవుడు కోరుకున్నటువంటి వివేకం, దేవుడు కోరుకున్నటువంటి జ్ఞానం, దేవుడు కోరుకున్నటువంటి అక్షయ అలంకారం నీ హృదయానికి లేకపోతే దేవుడు అసహించుకుంటాడు, దేవుడు మెచ్చుకోడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఏది దేవుడు అసహించుకుంటాడో, ఏది దేవుడు ఇష్టపడతాడో అది మనం గమనించి నడుచుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నా. మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి చూడండి, అసలు దేన్ని మనం అలంకరించుకోవాలో, దేవునికి ఇష్టమైనది ఏది ధరించాలో. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. నువ్వు అలంకరించుకున్నా అలంకరించుకోకపోయినా వచ్చిన నష్టమేం లేదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా అలంకరించుకోవాలి నీ హృదయానికి. ఏంటో చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, చదవండి ఒకసారి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. ఎవరెవరు ఏర్పరచబడ్డారు సంఘంలో? స్త్రీలు, పురుషులు. స్త్రీలు, పురుషులు వీళ్ళందరూ కూడా సంఘంలో ఏర్పరచబడినటువంటి వారు. పిల్లలు లెక్కలోకి రారండి. సంఘంలో చేర్చబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు, రాజులైన యాజక కుటుంబంగా ఉన్నటువంటి వారు. ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఎలా ఉండాలో, ఏది అలంకరించుకోవాలో, ఏది ధరించుకోవాలో, ఏది ప్రాముఖ్యమైందో, ఏది దేవునికి ఇష్టమైనదో చాలా జాగ్రత్తగా మనం విందాం ఈ ముగింపు మాటలో. చూద్దాం ఒకసారి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగలను మనస్సును. ఏ మనసు ఉండాలి? జాలిగల మనసు ఉండాలి, ధరించాలి. ఇదొక అక్షయమైన అలంకరణ. జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏ అలంకరణ కావాలి క్రైస్తవ స్త్రీకి? క్రైస్తవ స్త్రీకి అవసరమైనటువంటి అక్షయమైన అలంకరణ ఇది కావాలి. ఇది ధరించినటువంటి నీవు దేవునికి ఇష్టమైనదానవు. అప్పుడు నువ్వు ఏది పెట్టుకున్నా ఆయనకు ప్రాబ్లం లేదు. ఇది ధరించి ఫస్ట్. ఇది ధరించిన తర్వాత తగు మాత్రం అన్నాడండి బైబిల్ గ్రంథంలో. తగు మాత్రం అన్నాడు, మొత్తం తీసేమని ఎక్కడ చెప్పాలా, ఒక రెఫరెన్స్ కూడా చూపించలేరు ఎవరు. తగు మాత్రం అన్నాడు. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు అలంకరించుకునేది స్త్రీ అలంకరణ కాదు, అసహించుకునేది. స్త్రీ అలంకరణ దేవుడు అసహించుకోడు. దేవునికి నచ్చనటువంటి స్వార్థం, అసూయ, ఈర్ష్య, గర్వం నీలో ఉండి ఆయన కనపడింది అనుకో, అప్పుడు అసహించుకుంటాడు. కానీ దేవుడు అసహించుకోనటువంటి తత్వం ఏంటని చూస్తే ఇవన్నీ నీలో ఉండాలి. ఇవన్నీ నీలో ఉంటే దేవునికి ఇష్టమైన దానివి నువ్వు. జాలిగల మనసు ఉండాలి, దయాళత్వం ఉండాలి. ఎందుకంటే దేవుడు నరుని వేషమును అంగీకరించాడు. అసలు ఆయన ఆయనకి ఇష్టం లేదు అవన్నీ. ఆయన చూసేది ఏంటంటే హృదయం కావాలి. హృదయమే దేవుని ఆలయం. నీ హృదయం ఆయనకు కావాలి. కాబట్టి అది పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆ హృదయానికి కావలసిన అంతరంగ అలంకరణ, ఆ స్వభావం మొట్టమొదటిగా మనం ధరించాలి. అది ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవ స్త్రీకి కావలసినటువంటి మొదటి అలంకరణ అది కావాలి క్రైస్తవ స్త్రీకి. అది లేకుండా, అది పక్కన పెట్టేసి దాని గురించి ఆలోచన చేయకుండా ఈ బొట్టు గురించి, పూల గురించి, గాజుల గురించి, మెట్ల గురించి, ఏమండి ఇవన్నీ అవసరం అంటారా? ఆలోచన చేయండి ఒకసారి. మనం బ్రతుకుతుంది ఎక్కడ? భారతదేశంలో బ్రతుకుతున్నాం మనం. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఒక స్త్రీకి గుర్తింపు అనేది, ఒక లక్షణ స్వభావాలు కొన్ని ఉంటాయి. అవన్నీ ఆలోచన చేసుకొని ఏది దేవునికి ఇష్టమైందో, ఏది దేవునికి ఇష్టం కాదో, ఏది ఉంచుకోవాలో, ఏది తీసేయాలో, అది ఒక మన మనస్సాక్షి మీద డిఫెండ్ అయి ఉంటుంది. అంతేగాని వాక్యం చెప్పనటువంటి విషయాలన్నీ కూడా సంఘానికి ఆపాదించేసి ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసేలాగా బోధించొద్దు. దేవుని బోధకు, దేవుని యొక్క సువార్తకు, దేవుని యొక్క పనికి ఆటంకంగా, ఆయనకి అవమానకరంగా చేయొద్దని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ. ఎందుకంటే ప్రియులారా, సువార్త పాపి మార్పుకే జరగాలి కానీ బోధిస్తున్నటువంటి వాడి యొక్క బతుకుదెరువు కోసం కాదండి సువార్త.
ఒక పాపి మార్పు కొరకు సువార్త జరగాలి, దేవుని మహిమ కొరకే సువార్త జరగాలి. కానీ దేవునికి అవమానకరంగా ఈరోజు బోధిస్తున్నటువంటి వారికి ఏమండి బాధాకరంగా చేసుకోవద్దని ప్రభు పేరట మళ్ళీ హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఎవరిని నిందించాలి, అవమానించాలి, బాధ పెట్టాలని కాదు తండ్రి, లేఖనాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా నడుచుకుంటారని, వారి యొక్క ప్రతి ఒక్క ఆలోచనకు తండ్రి లేఖనం ఆధారమే ఉండాలని, ప్రతి ఒక్క విషయం లేఖనాన్ని అనుసరించి బోధించాలని, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించుకోవాలి దయచేస్తారని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.